హాయ్ అందరికీ, ఈరోజు నేను ధనియాల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ధనియాలు, మిర్చి, వెల్లుల్లి అన్నీ ఫ్రై చేసుకుని ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఈ పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా తీసుకుని పెట్టుకున్నాను. అలాగే నేను స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ముందుగా నేను వెల్లుల్లి అయితే వేయించుకుంటున్నాను. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే వెల్లుల్లి, అలాగే కరివేపాకు అండి. ఈ రెండు ఉంటే పులుసు అనేది చాలా టేస్ట్గా వస్తుంది, చాలా హెల్దీ కూడా. ఒక ఆనియన్ అయితే మిక్సీ పెట్టుకున్నానండి, ఆ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కాస్త ఫ్రై చేసుకుని నేను ధనియాల పౌడర్ అయితే వేసేసుకుంటున్నానండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, అలాగే పంచదార వేసుకుంటే పంచదార లేదా బెల్లం అయితే వేసుకోండి. పులుసు అనేది మనం కొద్దిగా మరిగిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. మూత పెట్టుకుని మరగబెట్టుకుంటున్నామండి. ఇలా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.